బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మరొకసారి టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ను 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించి 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ను ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లోనూ వరుస విజయాలతో ఇంగ్లాండ్ సిరీస్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో భారత్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకునే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. మైదానంలో నిలకడగా ఆడుతూ 49 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతనికి శివం దుబే మద్దతుగా నిలిచినప్పటికీ మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్ చెరో 2 వికెట్లు తీసి భారత పరుగుల వేగాన్ని నియంత్రించారు. 159 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు ఎలాంటి ఇబ్బంది కలిగించలేకపోయారు. ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్లు త్వరగానే కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ భారత బౌలింగ్ను చీల్చి చెండాడాడు. కేవలం 35 బంతుల్లోనే 8 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకుపడి 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా మరొక ఓపెనర్ ఫిల్ స్టాల్ బాధ్యతాయుత అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ 2 వికెట్లకు రికార్డు స్థాయిలో 151 పరుగుల అజేయ భాగస్వామిని నెలకొల్పి కేవలం 13.5 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ మాత్రమే 1 వికెట్ దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వైఫల్యం చెందడంతో భారత్కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య 5వ అలాగే చివరి టీ20 మ్యాచ్ ఈ నెల 11న జరగనుంది.